ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో కూటమితో వైసీపీ మరోసారి తలపడనుంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉంది. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్సాను తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ పార్టీ నేతల భేటీలో ఖరారు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. దీంతో ఆయన పైన వేటు వేయడంతో ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఓట్ల పరంగా వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా అందులో వైసీపీ బలం 615 ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. విశాఖకు చెందిన కార్పొరేటర్లతో పాటుగా పార్టీ నేతలతో కూడా జగన్ సమావేశమయ్యారు. పార్టీకి పూర్తి బలం ఉండటంతో అందరూ సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతోనూ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపైన వారి అభిప్రాయాలు సేకరించారు. బొత్స పేరును అధికారికంగా ఖరారు చేశారు. వెంటనే ఎన్నికలో గెలుపుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తాజా ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు సంఖ్యాపరంగా గెలిచే అవకాశాలు ఉండటంతో కూటమి ఎత్తులను ధీటుగా ఢీకొట్టేందుకు బొత్సాను జగన్ రంగంలోకి దించారు. ఈ ఎన్నికకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 16 వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపును కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.